నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో రాష్ట్ర యోజన అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీరాణి ఆధ్వర్యంలో రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడిగా తన్నీరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సత్తెనపల్లి పట్టణంలో ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ 70 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప మాకు న్యాయం జరగడం లేదని, రాష్ట్రంలో తాము 40 లక్షల మంది జనాభా ఉన్నామని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రాజకీయ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యులు చేయాలి అని, ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నాం. 80% మంది వడ్డెర జాతికి సంబంధించిన నాయకులు కూటమి ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారని, రాజకీయంగా వడ్డెర జాతికి ప్రాధాన్యత ఇవ్వాలి అని, ఒక రాజ్యసభ సీటు 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి అని, కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని, ఎస్టీ జాబితాను అమలుపరచాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర యోజన అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ వడ్డెర జాతి అభివృద్ధి కోసం అన్ని జిల్లాలు పర్యటిస్తామని, తమకు జరిగిన అన్యాయాన్ని వడ్డెర జాతి అంతా ఐక్యమై ప్రశ్నిస్తుంది అని, పల్నాడు జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఎస్టీ సాధన సమితి కోసం ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేలాద్రి, రాష్ట్ర కన్వీనర్ బత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతల దేవరాజ్, రాష్ట్ర యోజన కన్వీనర్ డేరంగులాంజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాతర్ల మంజునాథ్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వేముల శ్రీదేవి, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మన్నం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పు రమేష్ గారు సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు బత్తుల శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు. నా నమస్కారాలు. నా పేరు వేముల బేబీరాణి. ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలిని. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ పన్నీరు శ్రీనివాసరావుకి మేము రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. తను ఈరోజు ఈ పన్నీరు శ్రీనివాసరావు గారికి సన్మాన సభ అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మేము ఈ సంఘం స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా వడ్డెర్లు అనేక వేల సంవత్సరాల, ఒక 70-80 సంవత్సరాల నుండి కూడా వెనుకబడి ఉన్నారు. ఈ వెనుకబడితనానికి గానుగా మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా. 50 సంవత్సరాల నుండి కూడా మా పెద్దలు అనేక ఉద్యమాలు చేస్తూ ఈ సంఘాలన్నీ ముందుకు నడుపుతూ ఉన్నారు. కానీ మాలో యూనిటీ అనేది లేదు. మా యూనిటీ కోసం అనేది మేము ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. నేను ఒక లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మా కమ్యూనిటీని అందరినీ కూడా చైతన్యపరచాలని, అలాగే యూనిటీగా ముందుకు తీసుకెళ్లాలని నేను నాకు అభిప్రాయము. అలాగే రాజకీయంగా కూడా మమ్మల్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. మాకు ఎలాంటి అవకాశాలు కూడా కల్పించడం లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాము. గత ప్రభుత్వం మా వడ్డర్లకు అనేక అవకాశాలు కల్పించారు. చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, డైరెక్టర్లు ఇచ్చారు, అనేక పదవులు ఇచ్చి గౌరవించారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలు పెట్టి మాకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు పరచాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే మాకు ఒక 3 ఎమ్మెల్సీలు కావాలని మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో మేము కనీసం ఒక 40 లక్షల జనాభా ఉన్నాము. ఈ 40 లక్షల జనాభాలు కూడా మేము చదువులో కానీ, రాజకీయంలో కానీ అన్నింటిలో కూడా మేము వెనుకబడి ఉన్నాము. మాకు అందుకు వెనుకబడితనం నుండి మేము అధిగమించడానికి ఎస్టీ సాధన అనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఆ ఎస్టీ సాధన కోసం గత అనేక మంది కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే 2014లో ఏదైతే సత్యపాల కమిషన్ కూడా ఏర్పాటు చేశారో, ఆ సత్యపాల కమిషన్ ఏర్పడి మన 2014లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధరించి మాకు ఎస్టీ జాబ్ వడియరాజుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర వైద్యుగా సహకరించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మరి ఈరోజు ఈ యొక్క సంఘం తరఫున నాకు యువజన అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంఘం అజెండా ఏంటంటే, మరి 1952 రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి
ఎంతోమంది కష్టపడి సంఘాలు స్థాపించి ఉన్నప్పటికీ కూడా రెక్కాడితేనే డొక్కాడని ఒంటరి జీవితం వెనకబడినటువంటి సన్నివేశం మీకు కనపడుతుందని మీకు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈ సంఘ యొక్క ఎజెండా ఏమిటంటే రాజ్యాంగంగా మేము ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి మాకు చట్టరీత్యా మాకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా మాకు అన్ని కల్పించాలనేది మా ఆలోచన, మా విధానం. మరి గత ప్రభుత్వంలో వివరం ప్రకారంగా మాకు ఏమేమి పదవి ఇచ్చారనేది రాష్ట్ర వైద్యులు చూస్తున్నాం. మరి ఈరోజు మాకు ఏమి పదవులు వచ్చినాయి అనేది రాష్ట్ర వైద్యులు చూస్తుంది. మాకు రాజకీయ భవిష్యత్తు కల్పించండి, మాకు రావాల్సిన క్వారీలో కానీ మరి మా బిడ్డలకు రావాల్సినటువంటి బిడ్డలకు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఏదైనా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం మాకు సహకరించాలనేది మా ఆలోచన. మరి ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రం మొత్తం కూడా వడ్డర్లకి మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లాండర్ ఆర్డర్ ప్రకారంగా మమ్మల్ని రక్షించే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఓన్ డిపార్ట్మెంట్ వారికి కానీ చాలా విధానంగా చూడండి అని చెప్పి మరి మా వడ్డర్ల మీద చాలా తీవ్రంగా దాడులు జరుగుతుంది, విమర్శలు జరుగుతుంది. కానీ అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మంచి మనసుతో మేము హెచ్చరించి చెప్తున్నాం. దయచేసి మా వడ్డల జోలు రామాకండి. మరి మాకు రావాల్సిన జీవో ప్రకారం మాకు రావాల్సిన ఏ పర్పస్ కూడా లేదు, రాజకీయ ఎదుగుదల కానీ ఏదైనా కానీ ఇవ్వండి. మరి ముఖ్యంగా మనక మా సంఘం యొక్క విధానం ఏమిటంటే మరి ఏపీ నందున 26 జిల్లాలు ఉన్నాయి, 175 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 659 మండలాలు ఉన్నాయి, 13,000 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ రోజున కొన్ని పదవులు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏమని బేబీ రెడ్డి గారు ఎన్నో కంప్లైంట్ చేస్తుంది. పూర్తి స్థాయిలో ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా 175 నియోజకవర్గాలు మండలాల్లో కానీ అన్ని పదవులు పూర్తి చేయాలని మరి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. మరి ఒక చిన్న విషయం ఏంటంటే ఈ చత్తలపల్లికి ఒక చరిత్ర ఉంది.